Very good evening. Welcome to the debate. ఏంటో అప్పుడే నెలన్నర అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టేసేలా ఉన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలేమో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. ఎందుకంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. వందల మంది మైన హత్యాయత్నాలు జరుగుతున్నాయి, పదుల సంఖ్యలో ఆత్మహత్యలు, పదుల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టేయాలి. రాష్ట్రపతి పాలన పెట్టేస్తే ఇవన్నీ ఆగుతాయి అని ఆయన అనుకుంటున్నాడు. రాష్ట్రపతి పాలన పెడితే ఇవన్నీ ఆగుతాయి అనేది మరి ఆయన ఆలోచన. లేకపోతే రాష్ట్రపతి పాలన పెడితే ఈ తెలుగుదేశం పాలన లేకపోతే జనసేన ఈ కూటమి ప్రభుత్వం ఉండదు కదా, అప్పుడు ఇంకా చెలరేగిపోవచ్చు మన వాళ్ళు అనుకుంటున్నారేమో. ఈ కేసులు లేకుండా బయటపడవచ్చు అని. ఎలా పెడతారు రాష్ట్రపతి పాలన? మీరు 5 సంవత్సరాలు ప్రతి క్షణము అరాచకమే, ప్రతి నిమిషము అరాచకమే, అన్ని రకాలుగా అరాచకం. శాంతి భద్రతలు అరాచకమే, పంచభూతాలని అరాచకమే, ఆర్థికంగాను మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం చేసింది అరాచకమే. ఎంతోమంది అడిగారు అది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది పెట్టండి అని. పెట్టారా రాష్ట్రపతి పాలన? ఎందుకు పెడతారు? దానికి కొన్ని ఉంటాయి. అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అది వేరు. మీరు చేసిన దానికంటే ఈ భారతదేశంలో ఎవడో అంతకంటే దారుణంగా పరిపాలన చేయడు. మరి అలాంటప్పుడు అప్పుడే పెట్టండి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడం ఎందుకు? అనవసరంగా మీ నోటి ఇది తప్ప అనవసరంగా ఎందుకంటే ఇది చేసుకుంటారు అంటే అర్థం కాదు, వినరు. పైగా రేపు బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తారంట, మోదీ గారిని కలుస్తారంట. మీకు అర్థం కావట్లా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మోడీ గారు పార్ట్నర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మోదీ గారు పార్ట్నర్ అనే విషయం మర్చిపోయినట్టున్నారు. కలుస్తారంట. కలవండి, కలిస్తే ఏమవుద్ది? కలిస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి, హింసకు చోటు లేదు, ఇటువంటి హత్యలు లేకుండా చూడండి అని అడగడంలో తప్పులేదు. ఆయన్ని కలుస్తాను, ఈయన్ని కలుస్తాను, దానివల్ల పెద్ద యూజ్ ఉంటుందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది వెళ్ళి కలిశారు, ఏమైంది? ఏమీ అవలా. అందువల్ల ఈ హత్యలకి అసలు కారణం ఎవరు? ఇవాళ ఏదో మీ పత్రికలో పెద్ద పోస్టర్లు వేశారు, మళ్ళీ నారా రూప రాక్షస చరిత్ర ఏదో వేసుకున్నారు. మళ్ళీ నారా రూప రాక్షసం, యథేచ్ఛగా నరమేధం. ఆ నారా అనే పేరు మీ కళ్ళ కూడా వస్తుందా? నాకు అర్థం కాదు ఒక్కోసారి. అప్పుడేమో ఎన్నికల ముందేమో నారాసుర రక్త చరిత్ర, ఇప్పుడేమో నారా రూప రాక్షసం. అసలు చేస్తున్నదంతా జగనాసుర మోకలు కదా. మీరు తయారు చేసిన వాళ్ళు, మీరు రెచ్చగొట్టిన వాళ్ళు, మీరు అభయం ఇచ్చిన వాళ్ళు, మీరు ప్రోత్సహించిన వాళ్ళు. ఒక్కడన్నా ఒక హత్య చేసిన వాడినన్నా, లేకపోతే ఒక నరికిన వాడినన్నా, ఒక పొడిచిన వాడినన్నా, లేకపోతే ఒక రేప్ చేసిన వాడినన్నా, ఒక గంజాయి అమ్మిన వాడిని అయినా, లేకపోతే ఒక మైనింగ్ అయినా, ఒక లిక్కర్ అని, ఒక శాండ్ అనేది, ఇలాంటి అరాచకాలకు పాల్పడిన ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? అదేమంటే ఫిర్యాదు చేసిన వాళ్ళని తప్ప ఎవరొచ్చి ఫిర్యాదు చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒకళ్ళని మీరు అరెస్ట్ చేశారా? ఆయన ఏదో యాత్ర చేసుకుంటే ఆయన దారి ఆయన పోతా ఉంటే ఆ పొంగునూరు ఊరు బయట నుంచి పోతుంటే అక్కడ దాడి చేపిస్తారు. పైగా ఆయన మీదే హత్యాయత్నం కేసు పెడతారు. మొత్తం 60 మంది మీద 40 మంది మీద పెట్టారు హత్యాయత్నం కేసులు. అందరు కలిసి హత్యాయత్నం చేశారు. అప్పుడు ఏమైంది? చిన్న హత్య కేసు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వినుకొండ వెళ్ళి తప్పులేదు. ఒకవేళ ఆయన మీ కార్యకర్త కాబట్టి వెళ్ళారు అనుకుందాం, వెళ్ళొచ్చు. వెళ్ళారు, ఆ కుటుంబాన్ని ఓదార్చారు, పరామర్శ, ఇవి మంచిదే. ఆ కుటుంబానికి కాస్త ధైర్యం చెప్పడం మంచిదే. కానీ మీరు వెళ్ళింది పరామర్శక, ప్రచారానిక? ర్యాలీలు ఎవడన్నా ర్యాలీకి వెళ్తాడా? పరామర్శకు వెళ్ళిన వాళ్ళు
వెళ్తే ఇంకా అక్కడ బాడీని తీయకపోతే వెళ్ళి అది మోస్తారు, సరైన నాయకుడిగా మోస్తారు, అది వేరు. ఇది ఎక్కడి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదేదో మాట్లాడారు కాసేపు, ఓకే బాగానే ఉంది, తల్లిదండ్రుల్ని మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు, రైట్, గుడ్, అంతవరకు గుడ్. మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే అమ్మఒడి లేకపోతే ఆ పథకం ఈ పథకం, జగన్ ఇచ్చాడు, జగన్ ఇచ్చేవాడు ఉంటే పరామర్శకెళ్ళి పథకాలు కోలేదో నాకు అర్థం కాలేదు. ఆ పథకాలు నచ్చకనే కదా, నువ్వు ఇచ్చిన పథకాల్లో చిత్తశుద్ధి లేదనే కదా జనం అంత దారుణమైన తీర్పునిచ్చారు. అయినా కూడా మళ్ళీ ఈ పథకాలు అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది అది ఏ రకమైన రాజకీయమో ఏ రకమైన డిప్లొమసీనో అర్థం కాల. ఇక భద్రత లేదని అదని ఇదని. కాకపోతే ఒక్క ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇది 3వ పర్యటన ఆయన ఓడిపోయిన తర్వాత. నెల్లూరు వెళ్ళారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విషయంలో, పులివెందులు వెళ్ళారు, తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చారు. పరదాలు లేవు, చెట్లు నరకలేదు, అదొక్కటి కొట్టొచ్చినట్టు కనపడే మార్పు. అక్కడికి వెళ్ళి అది తెలుగుదేశం పార్టీ ఇన్ని హత్యలు చేస్తోంది, అన్ని హత్యలు చేస్తోంది అనేది మాట్లాడారు. కాబట్టి దీని మీద అసలు ఆయన మాటల్లో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఎంతవరకు నిజం ఉంది, రాష్ట్రపతి పాలన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్లో, శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయి, ఎవరు నేర్పిన విద్య ఇది, ఎవరు ఇచ్చిన కత్తులు ఇవి, ఎవరు నూరిన కత్తులు ఇవి, ఎవరు ఇలా తయారు చేశారు అక్కడ యువకుల్ని కానీ, లేకపోతే ఈ మద్యం మత్తు ఎవరు అందజేశారు వాళ్ళకి, గంజాయి మత్తు ఎవరు అలవాటు చేశారు వాళ్ళకి, ఇవన్నీ చర్చిద్దాం. చిన్న దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ దినకర్ లంక గారు, బీజేపీ సీనియర్ నేత, అండ్ గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన సీనియర్ నేత మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. అయిపోయింది ఇక రాష్ట్రపతి పాలన రేపటి నుంచి. అదే రాష్ట్రపతి పాలన పూర్తిగా ప్రజాస్వామ్యం కూని, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం, ఢిల్లీలో ధర్నాలు చేస్తాం. ఇదేదో మనం 2027 సంవత్సరంలోనూ 2028 సంవత్సరంలోనూ ఇంకో సంవత్సరం ఎన్నికలు రాబోతున్నట్టు ఈయన గారు అప్పుడే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అంటే ఒక్కసారి అందుకనే ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ఫేకు జగన్. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కదా, అందుకనే ఫేకు జగన్ అని పిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్ అంటే ఎక్కడ శవం రెడీ పార్టీ అంట, ఎక్కడ శవం రెడీ వైఎస్ఆర్, అది కొత్త డెఫినేషన్. అంటే ఈ శవ రాజకీయాలు ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించాలి, ఒక అశాంతిని సృష్టించాలి, అంటే సవాళ్ళ మీద పేలాలు ఏరుకోవటం మీద అంటారు చూసారా, ఆ టైప్లో వైఎస్ఆర్ అంటే ఎక్కడ శవం రెడ్డి పార్టీ అంటా ఉన్నారు. ఇవాళ ఈ ఫేకు జగన్ రెడ్డి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి గతాన్ని గుర్తు చేయాలి సార్. ఇవాళ ఎమ్మ దర్జాగా వినుకొండ వెళ్ళాడు, ఏదో జరిగిపోయిందని చెప్పి. అక్కడ నిన్ననే వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ ఇద్దరు కూడా చనిపోయిన ఈ రషీదును జిలానీ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యులు. మొన్న ఎన్నికల సందర్భంగా బోళ్ల బ్రహ్మనాయుడు అక్కడ వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్ సందర్భంగా ఇద్దరు రోడ్లపైన వైసీపీ జెండాలు పట్టుకుని డ్యాన్సులు వేశారు. ఆ ఎవిడెన్స్లన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. గతంలో ఒక కేసు ఉంది, ఒక అతను జైలుకి వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఆ కక్షతో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షల వల్ల అతన్ని చంపడం జరిగింది. దానికి ఇవాళ రాజకీయ రంగు పులివి ఏదో జరిగిపోయిందని మా పైన ఆపాదించే ప్రయత్నం చేశారు. ఆ చంపిన అతను తెలుగుదేశం అని వాళ్ళు అంటారు, చంపిన అతను కూడా వైసీపీనే అని మీరు అంటారు. ఆయనేమో టీడీపీ ఎమ్మెల్యే గారి భార్యకో ఎవరికో కేకు తినిపిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఇందాక ఫోటోలు చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. మీరేమో ర్యాలీల్లో ఉన్నారు ఇద్దరు మీరు అంటారు. ఏంటిది అసలు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఈ ఫేకు జగన్ చాలా మాట్లాడతారు సార్. ఈ ఫేకు జగన్ నోరు తెరిచి మాట్లాడేవన్నీ కూడా పచ్చి అబద్ధాలే కదా. ఇప్పుడు నిన్న మేము వీడియోస్ రిలీజ్ చేసాం. బోళ్ల బ్రహ్మనాయుడు నామినేషన్ ర్యాలీలో ఇద్దరు కలిసి వైసీపీ జెండాలు పట్టుకుని డాన్సులు వేస్తూ ఉన్నారు. మొన్న
ఎవరికి చెప్తాడు సార్? అక్కడ ఊరంతా తెలుసు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక వ్యక్తుల సభ్యులని చెప్పి. కాబట్టి ఇవాళ సార్ ఇప్పుడు ఇవాళ ఏదో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన విధించాలి ఇవన్నీ చెప్తా ఉన్నాడు కదా. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే అసలు ఇవాళ ఇతను వినుకొండ ఎల్లుండేవాడా? గతంలో పల్నాడులో నిజంగా గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూర్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పరామర్శించడానికి బయలుదేరితే ఈయన గారు చేసినటువంటి పని ఏంటండి? చలో ఆత్మకూర్ భగ్నం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుని తాళ్లతో కట్టినటువంటి వైనం. ఇవాళ ఆ పని ఉన్న చేసావా? చంద్రబాబు నాయుడు కాదు సార్, ఎవడు ఇప్పుడు అదే గుర్తు చేస్తా ఉన్నా, ఈ సన్నాసులందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎగేసుకుంటా ఉన్నదేమో 70-80 కిలోమీటర్లు లేదు, దానికి 6-7 గంటలు షో. వినుకొండ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నాడు సార్ వికే గారు. మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకుంటే 5:30 వరకు ఆ ఇంటికి వెళ్ళట్లా. రోడ్ల పైన ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలు చించేయటం, మా పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టడం, అంటే ఏదో గొడవ జరగాలి అక్కడ. వినుకొండ అవుట్స్కట్స్ నుంచి బాధితుడి ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది సార్. దానికి 2:30 గంటలు కావాలా? అంటే ఇవాళ ఆయన గారి స్కెచ్ ఏంటి? వినుకొండలో గొడవ జరగాలి, వినుకొండలో 4 వాహనాలు తగలబడిపోవాలి, 4 షాపులు తగలబడిపోవాలి. ఈయన గారు మళ్ళీ ఏదో ఒక గులకరాయి డ్రామా ఆడాలి. ఎందుకు సార్ ఈ బ్రతుకు, డ్రామా బ్రతుకు? ఇవాళ నిజంగా ఇతను మేము అడ్డుకోవాలనుకుంటే ఆ తాడేపల్లి కొంపక మేము అడ్డంగా బ్యారికేడ్లు పెట్టలేమా? మేము పోలీసు బలకాలను మోహరిస్తే ఈ పులివెందుల పిల్లి బయటకు వస్తుందా? అసలు చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన ఉంటే నువ్వు బయటకు వస్తావు ఇవాళ జగన్ రెడ్డి. నువ్వు చేసిన పని మేము చేయలేమా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టావు గేటుకి, ఇవాళ మేము గొలుసులు కట్టలేమా? మేము గొలుసులు కట్టలేమా నీ తాడేపల్లి ప్యాలెస్కి? ఇవాళ ఏదో వాగుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి రాష్ట్రపతి పాలనలు పెట్టాలి, అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటాం. ఏంటి ఆయన అడ్డుకునేద్దా? చూద్దాందా అసెంబ్లీలో నీ బండారం అంతా అసెంబ్లీలోనే బయటపెడతాం. ఆ రోజున గృహ నిర్బంధం చేసి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనివ్వకుండా చేస్తే ఏమైపోయారు? మీరు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా ఏంటి? ఈ అరాచకాలు, హత్యలు, ఖచ్చితంగా ఇస్తాం, గంజాయి మీద ఖచ్చితంగా వీడియోలు చూపిస్తాం. ఆ రోజున ఇదిగో మిస్బా తల్లి గురించి చూపిస్తాం. ఆ రోజున ఒక నిజంగా ఎంత బాధేసింది సార్, చదువుల తల్లిని చంపేశారు. ఎస్, ఈ స్టోరీ చూపిస్తాం. చూపిరా ఆ రోజు నిజంగా అన్ని చూపిస్తాం. అమర్నాథ్ గురించి చూపిస్తాం, మిస్బా గురించి చూపిస్తాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వెళ్ళావని వాళ్ళ ఇంటికి, నీ ఎమ్మెల్సీ చంపి డెడ్ బాడీ పార్సల్ చేస్తే ఎక్కడ తొంగున్నావా నువ్వు? వెళ్ళావా డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గరికి? రౌడీ షీట్లు జైలు నుంచి బయటకు వస్తే ర్యాలీలు పెట్టిస్తావా? ఇవాళ నువ్వు పరామర్శల కోసం వెళ్తావా? పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్న అబ్దుల్ సలాం కుటుంబం ఎక్కడ పడుకున్నావా నువ్వు? చూపిస్తాం, అసెంబ్లీలో చూపిస్తాం. నీకు అబ్దుల్ సలాం యొక్క దీన గాథ అసెంబ్లీలో చూపిస్తాం. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. ఆ రోజున ఏం చర్యలు తీసుకున్నావా? ఒక కుటుంబం మొత్తం రైలు పట్టాలపై పడుకుంది. ఇవాళ మైనారిటీల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఏం చేసావా నువ్వు? ఆ రోజున కనీసం పరామర్శకు వెళ్ళలేదు సార్. ఆ రోజున ఏం చేశాడో తెలుసా? సలాం బంధువుల్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఆ రోజున కర్నూలు జిల్లాలో దేనికి వెళ్ళాడు? తుంగభద్ర పుష్కరాలకి అక్కడికి వెళితే పాప ఆ కుటుంబం వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర, ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ దగ్గర రోడ్డు పైన నుంచుంటే అక్కడ కారు ఆపితే నువ్వు మాట్లాడతావా? అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళావా నువ్వు? ఆ రోజున పల్నాడు వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్తా ఉన్నావు. ఆ రోజున ఇదిగోండి సార్, చంద్రయ్యని ఏ రకంగా చంపారు సార్? ఏ రకంగా చంపారు చంద్రయ్యని? నడి రోడ్డు పైన పీక కోసి చంపితే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడేవాళ్ళు? పల్నాడు గురించి మాట్లాడుతూ ఉన్నాం. వైసీపీ బాధితులకి పునరావాసం, గుంటూరులో మేము ఒక పునరావాస కేంద్రాన్ని పెట్టాం. ఊళ్ళు ఖాళీ చేశారు పల్నాడులో. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? అధికారులకు ఒక్క డైరెక్షన్ ఇచ్చావా? లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు ఆ రోజున మాట్లాడావా? ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది మేం చెప్పలేదు సార్. ఇదిగోండి ఎన్హెచ్ఆర్సీ బృందం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం, పల్నాడుకు ఎన్హెచ్ఆర్సీ బృందం క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఏమైపోయిందా నీ వ్యవస్థ? రోజున దిస్ ఈస్ డేటెడ్ 30/10/2019 అక్టోబర్ 30 తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ. అక్కడ వెళ్ళి అడిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి, సార్ పోలీసులే మమ్మల్ని పొమ్మన్నారు సార్,
ఊళ్ళకు ఖాళీ చేసేసాం సార్ అని చెప్పి ఆ రోజున పల్నాడు ప్రజలు ఆవేదనతో బాధపడుతూ ఉంటే ఏమైపోయావు నువ్వు ఆ రోజున? ఇదిగోండి. అంతేకాకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు సార్, ఇది వ్యక్తిగత కక్షలని చిత్రీకరిస్తూ ఉన్నారంట. ఇవాళ ఏదో ఎల్లో మీడియా చిత్రీకరిస్తూ ఉందంట. కానీ ఇదిగోండి, చంద్రయ్య మృతిని వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? హత్యకు గురైన తోట చంద్రయ్య పాత కక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామ నేత హత్య. ఆ పకోడీ పేపరు, ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్లో రాసినటువంటి రాతలు సార్. ఇవి కదా అబద్ధపు రాత్రులు అంటే, ఇది కదా చిత్రీకరించడం అంటే, ఇది కదా వాస్తవాన్ని పక్కదారి పట్టించడం అంటే. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే పట్టాభి గారు, ఆయనకి ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్ళి కూడా అంటే ఆ చావు దగ్గర వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రజ్యోతి అంటాడు, ఏబిఎన్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఇదే BTV5 అంటాడు, ఎల్లో మీడియా అంటాడు. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ప్రజలు ఓటర్లు అందరూ ఎల్లో ప్రజలు ఎల్లో ఓటర్లు లాగానే కనపడతా ఉన్నారు ఆయనకి. రాష్ట్రంలో ఎల్లో తప్ప ఇంకోటి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. జస్ట్ ఒక్క పాయింట్. ఇవాళ ఇంకొక డ్రామా కూడా ఆడాడు డ్రామా కింగ్. ఇవాళ ఒక బుల్లెట్ ప్రూఫ్ సఫారీ వాహనం పంపించాం సార్. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు సఫారీలో కాదా తిరిగింది ఆయన? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏ వాహనంలో తిరిగారు సార్? టాటా సఫారీ. ఆ టాటా సఫారీ పంపించాం. తిరుగుతున్నా ఆ టాటా సఫారీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తే ఆయన గారికి నచ్చలేదంట. పాప ఆయనకి ల్యాండ్ క్రూజర్ కావాలంట. ల్యాండ్ క్రూజర్ లో తప్పితే తిరగడంట. పాపం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోయి దిగేసి చిచ్చి ఏంటి టాటా, నాకు టయోటా ల్యాండ్ క్రూజర్ కావాలంట. దిగేసి మళ్ళీ దానికి పాత వాహనం పంపించారు. ప్రతిపక్ష నేత నువ్వేంటా? ప్రతిపక్ష నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల శాసనసభ్యుడివి. నువ్వు యు ఆర్ నాట్ ఈవెన్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టింది ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు నీకు ల్యాండ్ క్రూజర్ వాహనం కావాలా? ఏదైనా గౌరవప్రదంగానో ఏదో లేక మాజీ ముఖ్యమంత్రి సంప్రదాయంతో ఇట్లా ఇవ్వడమే తప్ప ప్రోటోకాల్ ప్రకారం అయితే ఏం ఉండదు. మరి వాస్తవానికి ఇందాక ఎవరో ఎక్కడిచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎస్కార్ట్ కూడా ఇవ్వలేదు సార్. ఎక్కడిచ్చారు అది మాట్లాడదాం. అది చాలా ఉంది, ఆ స్టోరీలోకి వెళితే చాలా ఉంది, మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఇవాళ రాష్ట్రపతి పాలన, ఢిల్లీలో ధర్నా ఏంటి దాని మీద దినకర్ గారు నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అఫ్ కోర్స్ ఇవాళ మీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా మాట్లాడారు. మొన్న అమిత్ షా గారికి మోదీ గారికి ఏదో లెటర్లు రాశారో ఏదో అన్నారు కదా, నిన్నేమో ట్వీటారు. ఇవాళేమో ఢిల్లీ వెళ్తాను, బుధవారం ఎమ్మెల్సీలతో ధర్నా చేస్తాను, మోదీని కలుస్తాను, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఏంటి బీజేపీ రియాక్షన్ ఏంటి దీని మీద? ముందుగా సార్, ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతి దాడులు అనేటటువంటిది మంచి పరిణామం కాదు. అయితే 40 రోజుల క్రితం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటటువంటి మానసిక స్థితి చూస్తే అయోమయం జగన్నాథం లాగా జగన్మోహన్ రెడ్డి కనబడతా ఉన్నాడు. రాజ్యాంగ ప్రకరణలు కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ వాటి మీద ఏ మాత్రం కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి అని మరొకసారి ఆయన యొక్క తీరు ఇవాళ చాటి చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటటువంటి ఆలోచనతో పాటు అక్కడ సరే వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త హత్యకు గురయ్యారు. దానికి పూర్వపరాలు అనేటటువంటి అంశాలకు వెళ్తే దాని లోతులకు వెళ్తే గతంలో ఆ హత్య చేసినటువంటి వ్యక్తి, హత్య గావింపబడినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య గతంలో 1 సంవత్సరం క్రితమో 1.5 సంవత్సరం క్రితం ఏదో గొడవ జరిగి తర్వాత కొన్ని పరిణామాలు అటు ఇటు జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ వార్త ఇవాళ పేపర్లో చూసాం. ఏదైతే ప్రైమరీ మోటివ్ ఏదైతే ఉందో ఇది అనేటటువంటిది ఒక ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి విధంగా ఉండేటువంటి ఒక వార్తను అయితే చూసాం ఇవాళ. అయితే సరే, వారి పార్టీ కార్యకర్తగా చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఏ నాయకుడైనా వెళ్తాడు, తప్పు లేదు. అయితే ఇవాళ ఎన్నికల ప్రచార సభలాగా మార్చుకునేటటువంటి ప్రయత్నం. 40 రోజులు పూర్తి కాలేదు, ఇంకా 59 నెలలు ఉంది ఎన్నికలకు వెళ్ళాలంటే. ఇవాళ అక్కడ ఆ పథకం ఈ పథకం ప్రతి 3 నెలలకి అనేటటువంటి ఒక ప్రచారానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విధంగా నిజంగా ఆ కుటుంబం మీద కూడా ఏమాత్రం గౌరవం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఆ మృతుడి కుటుంబానికి ఆయన
సానుభూతి వ్యక్తపరచడానికి అక్కడికి వెళ్ళాడనేటటువంటి భావం కూడా నాకేం కనపడలేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రెస్ మీట్లో మ్యాక్సిమం కంటెంట్ ఒకటి రాష్ట్రపతి పాలన, రెండు ఆయన ప్రభుత్వంలో ఉన్న పథకాలు, మూడోది ఢిల్లీకి వెళ్ళి ఆయన ఏదో ధర్నా చేయొచ్చు, ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా చేయొచ్చు. కానీ జనాలు ఏమనుకుంటారు, దేశంలో ఉండేటువంటి జనాలు ఎన్ని రోజులైంది ప్రభుత్వంలోకి కొత్త ప్రభుత్వం వచ్చి, అయినా ఏదైతే కొన్ని పథకాలు గతంలో ఆయన ఉన్నప్పుడు నేను ఉటంకించాడు, అట్లాగే గడిచిన 40 రోజుల్లో తీసుకున్న అభివృద్ధికరంకి తీసుకున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అమరావతి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అలాగే విజయవాడ గుంటూరు మధ్య ఏదైతే తూర్పున బైపాస్ రోడ్ అయితేనేమి, ఈ విధమైనటువంటి అంశాలు ఏదైతే అభివృద్ధికి హైదరాబాద్కి అమరావతికి రోడ్డు ఏదైతే శాంక్షన్ చేశారో 6 వే రోడ్డుగా మారుస్తున్నారో ఆ అంశం కానీ ఇట్లాంటివి ఆయన చెప్పి ఈ కూడా జరిగినాయి అని చెప్పినట్టయితే బాగుండేది ఆయన. ఎందుకంటే అది కూడా నేనైతే ఆయన ఏమైతే అనుకున్నాడో అవి మీరు చేసుకుంటా అవి చెప్పంటే ఎందుకు చెప్తారండి? ఒక అంటే చెప్పమని కూడా కోరట్లేదు అంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే పరామర్శనానికి వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలేం కాదు. కాకపోతే ఆయన సందర్భోచితంగా కాకుండా మాట్లాడినటువంటి మాటలు ఉటంకిస్తూ నేను ఈ అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా గడిచిన 40 రోజుల్లో ఒక 4-5 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఒక్క శ్వేతపత్రం మీదైనా కానీ వారు సమాధానం ఇచ్చారా? ఇవాళ జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంది ప్రభుత్వం. అభివృద్ధి వైపు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థిక అవకతవకలను ఏ విధంగా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా ఈరోజు ఏ విధంగా ఆటంకాలు సృష్టించాలి, ఏ విధంగా అభూత కల్పనలతోటి ఇటువంటి వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశాలని ముందుకు తెచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలనేటువంటి అంటే 40 రోజులు కూడా అధికారం లేకుండా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు 5 సంవత్సరాలు రాబోయే ఈ యొక్క 5 సంవత్సరాలు ఏ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, ఏ విధమైన ప్రచారాలతో ముందుకెళ్తారు అంటే ఒక ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఇటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి జరగటం వల్ల వచ్చేటటువంటి పెట్టుబడులు రాకుండా ఆపటం, ఎక్కడేదో బీతాహు వాతావరణం, హింసాత్మకమైనటువంటి వాతావరణం అనేది ప్రచారం చేసి వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు రాకుండా ఇటువంటి ఒక ప్రణాళిక ఏదో కనపడుతుంది, కుట్ర కనపడుతుంది అనిపిస్తా ఉంది. అదే నేను తీసుకున్న లీడ్ కూడా అదే. అయితే దాంట్లోకి మనం వెళ్ళే ముందు ఈయన ఎప్పుడు ప్రభుత్వాల విషయంలో ఒకసారి చెప్పండి వెంకటకృష్ణ గారు ఒక్కసారి ఆయన అద్దంలో చూసుకున్నట్టయితే నంద్యాలలో అయితే మైనార్టీ సోదరుడు కుటుంబం మొత్తం ఏ విధంగా వీడియో రిలీజ్ చేసి ఈ రోజు కూడా కళ్ళ కనపడతా ఉంది వాళ్ళ యొక్క హృదయ విదారకమైనటువంటి అకారణంగా విజయవాడలో చెన్నుపాటి గాంధీ ఒక కన్ను పీకేశారు కదండి. ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడులు చేశారు, దాని మీద ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా కేసులు కట్టారు? అదేవిధంగా దళిత డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, అలాగే శిరోమండలం కేసు దగ్గర నుంచి, సుబ్రహ్మణ్యం హత్య చేసినటువంటి ఎమ్మెల్సీకి స్వాగత సత్కారాలతోటి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, చీరాల్లో కిరణ్ దగ్గరికి సంబంధించి అదే ఇచ్చాపురం నుంచి కర్నూలు వరకు 5 సంవత్సరాలు అనునిత్యం ప్రతిరోజు కొల్ల మత ప్రాంతరహితంగా చేసినటువంటి విధ్వంసం అరాచకం ఏదైతే ఉందో దాని మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి 40 రోజుల్లో ఇవాళ ప్రజలు కూడా చేత్కరించుకుంటారండి ఇటువంటి విధానాలతో కనుక ఈయన ముందుకు వెళ్ళినట్లయితే. తర్వాత ఇంకొక ముఖ్యమైన శవాల మీద పేలాలేదు నిజంగా ప్రయత్నం ఇవాళ జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ 40 రోజుల్లో జరిగిన ఘటనల్లో వైసీపీ వాళ్ళు చేసిన హత్యలన్నీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? కర్నూలు జిల్లాలో జరిగాయి, గుంటూరు జిల్లాలో జరిగాయి, పల్నాడులో జరిగాయి, ఇంకా చాలా చోట్ల అక్కడెక్కడ ఒక మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపితే. ఇవాళ విచిత్రం ఏంటంటే అది కూడా టీడీపీ వాళ్ళు చేసినట్టుగా ఫోటోలు వేసుకుని వార్తలు రాసుకున్నారు. అది కూడా ఏది ట్రాక్టర్తో ఒక మహిళని గుద్ది చంపిన ఘటన. సో ఇలాంటి వీటిల్లో మొత్తం 1588 హత్యలు గడిచిన 5 ఏళ్లలో ఏది రికార్డు అయినవి. ఇక రికార్డు కానివి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మనకు తెలియదు. కానీ బీసీలు 300 మంది హత్య, ఎస్సీ ఎస్టీలు 188, మైనార్టీలు 11, మహిళలు 991, టీడీపీ కార్యకర్తలు 79, ఇట్లా లెక్కేస్తే దాదాపు 1600 మంది రికార్డెడ్గానే ఉన్నాయి లెక్కలు హత్యలు జరిగినవి. ఎంతమంది కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అంటే జీరో, ఒక్క దగ్గరికి కూడా వెళ్ళలేదు.
పైగా చంపిన వాళ్ళని వెనకేసుకొచ్చారు, చంపిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని సభల్లో తిరిగారు, చంపిన వాళ్ళని పక్కన తిప్పుకుంటూ ప్రచారాలు చేశారు, సభలో ప్రచారాలు చేశారు. ఎవరైతే బాధితున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇవాళ రాష్ట్రపతి పాలన రావాలని కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. మీరు 45 రోజులు గవర్నమెంట్ వచ్చింది అంటే ఎస్, 2014లో కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ, అప్పుడు కూడా కూటమే ఎన్డీఏ, 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరిగ్గా 47వ రోజు నాకు గుర్తున్నంత వరకు 47వ రోజు ఆయన మంగళగిరి దగ్గర ఎక్కడో దీక్ష చేశాడు. నరకాసుర దహనం అంతేనా సంథింగ్ ఏదో పెట్టారు అప్పుడు, నరకాసుర వధ ఏదో పెట్టారు అప్పుడు, నరకాసుర వధే పెట్టి, అంటే అప్పుడే 47 రోజులకే ప్రభుత్వాన్ని నరకాసురుడితో పోల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నారాసురుడని 45 రోజులకు రాష్ట్రపతి రావాలని కోరుకోవడంలో, రాష్ట్రపతి పాలన రావాలని కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందే లేదు, ఇది విచిత్రము ఏమీ లేదు. కానీ ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి, వెళ్ళిన తీరు ఎలా ఉంది, అలాగే అక్కడికి వెళ్ళి పరామర్శ ఏంటి, అసలు చంపిన అతను ఎవరు, చనిపోయిన అతను. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటేశ్వర గారు నమస్కారం. ఏంటి మరి పరిస్థితి? మరి ఇలా ఉంటే మరి మీరు వచ్చి ఇంకా నెలన్నర కూడా అవ్వలేదు, ఏదో ఏదో స్వామి చెప్పినట్టు ముచ్చట కూడా తీరలేదు. ఇంకా కొత్త ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన వాళ్ళకి, సరే చంద్రబాబు నాయుడు గారి కంటే ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, కానీ ఈ మంత్రులు అయిన వాళ్ళు కొంతమందికి, లేకపోతే ఎమ్మెల్యేలు అయిన కొంతమందికి ముచ్చట కూడా తీరలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన అంటున్నాడు. ముందుగా మీకు అలానే పెద్దల విక్రమ్ గారికి, అట్లానే దినకర్ గారికి, పట్టాభి గారికి అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది తెలిస్తే, ఒక రాజకీయ పార్టీ నాయకుడు అని చెప్పుకునే వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం ఏంటో తెలిస్తే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈయనకి ఏం తెలుసు, ప్రజాస్వామ్యం ఏంటంటే తెలీదు, అసలు రాజకీయ నాయకుడా, ఫ్యాక్షనిస్టా తెలీదు, వ్యాపారస్తుడు లేదంటే వ్యాపారస్తుడు, లీగల్ వ్యాపారస్తుడా, దొంగ వ్యాపారస్తుడో తెలీదు. ఇలాంటి వ్యక్తి కూడా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ రాజకీయ పార్టీకి ఆమోదం తెలిపారు కాబట్టి ఆయన రాజకీయ నాయకులు అనుకుంటున్నాడు. కానీ ఏంటో తెలియదా, జనం తెలియట్లేదా, లేదంటే మీలాంటి కాస్త మేధావులందరికీ తెలియట్లేదా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది? అసలు సింపుల్ అండి. దీంట్లో ఇది రాజకీయ కక్ష అని అనటానికి అక్కడ జరిగింది చూడండి, ఇన్ బిట్వీన్ 2 persons, అవతల ఒకడే యువతలు ఒకడే. ఆ ఒకడు రోడ్డు మీద వస్తుంటే ఈ ఒకడు పోయి వాడిని కొట్టాడంట, వాడు నరికాడు. రాజకీయ గొడవలు అయితే ఎట్లా ఉంటాయండి తెలీదా? రాజకీయ గొడవలు అట్లా ఒక్కొక్కడు కొట్టుకుంటే రాజకీయ గొడవలు వచ్చేస్తారు ఎప్పుడైనా. అటు ఒక మాబు ఉండాలి, లేదంటే ఇటు ఒక మాబు ఉండాలి, లేదంటే అటు ఒకళ్ళ పట్టుకుని ఇటు ఒక 4-5 కలిసి చేసి కొడితే అదేదో పార్టీని గంట కట్టచ్చు, పార్టీ పరంగా జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ పర్సన్స్ ఇద్దరు కొట్టుకుంటే, ఇన్ కేస్ ఈడు వెళ్ళాడు అవసరాలు కొంచెం బలం ఉండి ఈ దగ్గర కచ్చలాక్కుని ఈడు కొట్టా కదా కొట్టచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంతే కదా. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇక ఏమి లేదు కదా ఇంకి. దాని పెద్ద నిజంగా అనకూడదండి. నిజంగా అసలు మన మీడియాలో కూడా వాటి గురించి చూపించకూడదండి. ఇలాంటి గురించి ఆపేయాలి. మనాన్ని కూడా చూపించాలి, అరాత్రంగా చూపించకూడదు అసలు. అదేదో పెద్ద ఉటా బెంగళూరు నుంచి అక్కడ పరిగెత్తుకొచ్చాడంట, ఇక్కడ నుంచి మళ్ళా ర్యాలీతో వెళ్ళాడంట. లేదా ఉట్టిన దీనికోసమే రాలేదు, ఎలాగో రావాలి కాబట్టి వచ్చాడు. అసెంబ్లీ ఉంది కదా, మరి దానికి వెళ్తానికి వచ్చాడేమో కానీ దీనికోసం రాలా. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళాలండి ఆయన? అసెంబ్లీకి ఎప్పుడు పోతాడు? కానీ అమ్మ చూడండి, ఈ నెల రోజుల్లో 2 సార్లు బెంగళూరు పోయాడు. ఎందుకు పోయాడు ఎవరికి తెలుసా? ఈ నెల రోజుల్లోనే 2 సార్లు బెంగళూరు పోయాడు. అవును. ఈయనకి అసలు ప్రజాస్వామ్యము అలాగే పార్టీ, ఈ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడం తీసిన అసలు తప్పది. కార్యకర్తలు కాపాడుకునేదండి. ఎందుకు కొడతారు అసలు? నీకు ఇలాగ అన్ని పార్టీలు ఉంటాయి అనుకుంటున్నావా? నీదంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి నీ నుంచి మేము కాపాడుకున్నాం. మేము వాడాలి ఆ మాట. ఇటు జనసేన కానీ, మా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మేము వాడాలి ఆ పదాన్ని. మా కార్యకర్తలను కాపాడుకుంటాం అనేది. ఎందుకంటే నీకు రాజకీయ పార్టీ కాదు ఇది, నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు ప్రజాస్వామ్యం తెలియదు నీకంటావు.
నీదంతా ఒక దొంగల సమూహంతోనో ఒక రౌడీ సమూహంతో ఉంది కాబట్టి నీ నుంచి ఆ కార్యకర్తలు కాపాడుకోవడం కోసం ఆ పదాన్ని మేము వాడాలి. నువ్వెట్లా వాడతావు ఆ పదాన్ని? నీ వాడ రైట్ ఉందప్ప. ఇది ఒకటి వచ్చేసాడంట, అడుగుపోయాడంట, పరామర్శించాడంట. ఏమంతా డ్రామాటిక్ కదండి అది ఇవాళ. మళ్ళీ దీనికోసం ఏం చేశాడు? అక్కడ పోయి తెలుగుదేశం ఫ్లెక్సీని దించుతాడా? దానికోసం నువ్వు అక్కడ పోయింది దేనిపై నువ్వు పరామర్శించకు పోయావు. లేకపోతే నువ్వు ఒక ఇంకా విచిత్రం ఏంటంటే నాకు తెలిసింది, ఈయన తాడేపల్లి నుంచి వస్తా పాయింట్ పెట్టినారు ఇక్కడ మా ఏటుకూరు దగ్గర, బైపాస్ లో ఏటుకూరు దగ్గర వాళ్ళది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక పాయింట్ అంట, జనమందరూ అక్కడ చేరాలంట. అక్కడ బ్రేక్ అక్కడ ఈయన వచ్చి అక్కడ ఆగితే జనమందరూ అక్కడ చేరిన తర్వాత అందరూ కలిసి ఒక ర్యాలీకి వెళ్తారంట. ఎందుకు రోడ్డు మీద గొడవ చేసుకుంటూ పోవడానికి? అదే పరామర్శించడానికి పోయేవాడికి నీకు డైరెక్ట్ గా నువ్వు వినుకుండా పో. ఆ మధ్యన కూడా చూసాం కదా, నీ పిల్లలు రామకృష్ణారెడ్డి పరామర్శించడానికి చేద్దాం హెలికాప్టర్ వస్తుంది దిగావు కదా. అవును, ఏం నీకు జనం దగ్గర కొట్టేసిన డబ్బులు చాలా ఉన్నాయి కదా, ప్రకృతిని దోషాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి కదా. అట్లా పోపోయాం ఇవ్వాలి కూడా నువ్వు దీనికి అక్కడ బయలుదేరటం ఎందుకు? ఆ బయలుదేరటం మళ్ళీ చూడండి ఎన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయో. ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ 4 కిలోమీటర్లు ఆపేసేయటం ఎందుకో? నాకు మంచి వెహికల్ ఇవ్వలేదు. నీకు వెహికల్ ఇవ్వడం ఎందుకు బాబా? అసలు నీకు కొన్ని వేల కోట్లు కొట్టేసిన కదా, నీ వెహికల్ పోవచ్చు కదా. దాన్ని అక్కడ ఆపటం ఏందో, దాన్ని దిగి మళ్ళీ ఇంకోటి ఎక్కడము, ఇక్కడికి వచ్చి ఆగటం, ఇక్కడ జనాన్ని పోగు చేసుకోవటం, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత సంపేటలో కొంత జనాన్ని ఇట్లా జనాన్ని పోగొట్టుకుంటూ అడగపోయి నువ్వు పరామర్శించడానికి పోయాడు. నోటికి అట్లా చేస్తాడు ఎవడన్నా? పరామర్శించ పోయే విధానం అదేమన్నా? నువ్వు వచ్చి ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలకు తెలుసండి కృష్ణ గారు, ప్రజలకు అందరు కూడా ఏంటి అనేది అర్థమైపోయింది. ఈయన అసలు రాజకీయ నాయకుడు కాదనేది కూడా అర్థమైపోయింది. ఇవాళ వచ్చేసి ఈయన రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, లేదంటే అసెంబ్లీ పోయేది. మన ప్రమాణ స్వీకారం చేసి 4 నిమిషాలు నీ యొక్క అభ్యర్థుల ప్రమాణ స్వీకారాన్ని కూడా చూడలేకుండా, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండలేకుండా వచ్చేసినటువంటి నువ్వు అసెంబ్లీకి పోయి గౌరవ ప్రసంగం అడ్డుకుంటావా? ఢిల్లీ పోయి ధర్నాలు చేస్తావా? ఆ ఢిల్లీ పోతే నీ కూడా ఎవరు వస్తారు? నీ కూడా ఇక్కడ గెలిచినటువంటి నీ కూడా గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా? నీకున్నటువంటి ఎమ్మెల్సీలు వస్తారా? నీకున్నటువంటి రాజ్యసభలో వస్తారా? అసలు వాళ్ళ ఆ నమ్మకం ఉందా నీకు? అసలు నువ్వు అక్కడ కూర్చొని నీళ్ళు వస్తారని నమ్మకం? ఇక నమ్మకం కోల్పోయినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ రాష్ట్రంలో ఏదో చేద్దాం, అలజడి సృష్టిద్దామని కదా, అలజడి సృష్టించడానికే వినకుండా పోయినాడు. నువ్వు ఫ్లెక్సీలు దించాల్సిన అవసరం ఏమొచ్చా నీకు? అక్కడ మా వాళ్ళు కూడా రివోల్ట్ అయితే పరిస్థితి అంటే అక్కడ అదే కదా, దానికోసమే కాదు అది కోరుకున్నది కూడా ప్రొవకేషన్ అనుకుంటా. ఏదో ఒకటి చేస్తే వాళ్ళు అటువైపు నుంచి రియాక్షన్ వస్తుంది, అక్కడ గొడవ అవుతుంది. అప్పుడు కావాలని జగన్ వెళ్తే అడ్డుకున్నారు, జగన్ వెళ్తే గొడవ చేశారు అని చెప్పడం కోసమే ఉండొచ్చు. చెప్పడం కోసమే కదా. మొన్నటి రోజున నాకు తెలిసి ఏంటంటే వినుకొండలో తొలి ఏకాదశి అనేది చాలా పెద్ద పండగ వాళ్ళకి. రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు కోటప్పకొండలో శివరాత్రి ఎట్లా చేస్తారో, శివరాత్రి చేసే విధానంగా అక్కడ తొలి ఏకాదశిని అంత ఘనంగా చేస్తారు. మన వినుకొండలో చాలా పెద్ద పండుగ అది. అంత పెద్ద పండుగ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. నిన్నటిదాకా అక్కడ పండుగ వాతావరణం ఉంటే వాళ్ళు పోయి అక్కడ ఫ్లెక్సీలు దించేసేస్తే మా వాళ్ళు కూడా కుర్రాళ్ళే కదా, మా వాళ్ళు కూడా కాసేపు రివోల్ట్ అయితే ఏంటి పరిస్థితి? అంటే కేవలం నువ్వు అక్కడ అలజడి సృష్టించడం కోసం పోయినటువంటి నువ్వు రాజకీయాలకు ఎట్లా అవుతావు? ఎట్లా? నిజంగా పెద్ద లీడర్ అని అనుకున్నాం. నేను చనిపోయిన గురించి మనం కామెంట్ చేయకూడదు. చనిపోయిన వ్యక్తి పెద్ద లీడర్ ఏమన్నా? నువ్వు పెట్టినటువంటి నీ సారాయి షాపులో క్యాషియర్ పనిచేస్తున్నాడంట. అవునా? ఏదో నువ్వు ఇచ్చినటువంటి పెద్ద ఉద్యోగాల లిస్ట్ లో నువ్వు పెద్ద ఉద్యోగాల లిస్టు కూడా ఇచ్చావు కదా, చాలా లక్షల ఉద్యోగాలు ఇచ్చని చెప్తావు కదా, ఇటుపక్క నుంచి వాలంటీర్లు ఇటుపక్క ఏమి చెప్తారు కదా, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి నీ సారాయి షాప్ లో చేస్తున్నటువంటి వ్యక్తి అతను. ఆ కుర్రాడికి ఈ కుర్రాడికి అక్కడ కక్షలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు తెలుసు. అరే ఆ ముస్లిం కమ్యూనిటీలు ప్రతి ఒక్కరు తెలుసు అండి. మన నువ్వు వెళ్ళి అది ఇంకా అదృష్టం ఏంటంటే మా యొక్క అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి సరిపోయింది. కానీ అజయ్ కనుక పులిపాడు కనుక చంపుంటే ఇంకా పెద్ద సెలవుల పొలం చెప్తుందండి. అవును, జరిగిందంటే అందరూ తెలుసు. ఎవరైతే చంపారంటున్నారో ఈ చంపిన వ్యక్తి ఇంటి ముందుకెళ్ళి నువ్వు దౌర్జన్యంగా బుల్లెట్ సగలు పెట్టావు, ఇంట్లో అలా వదిన్ని కొట్టావు, వాళ్ళ వదిన్ని కొట్టావు, వాళ్ళ అన్నయ్యని కొట్టావు, ఎంతమందిని కొట్టావు. తీరా జరిగిందంటే కొట్టొస్తే కేసు నీ మీద పెట్టకపోగా ఇవాళ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయిని తిరిగినట్టుగా కేసు కట్టారు అక్కడ. అది చేపించారు ఆనాడు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. కొట్టొచ్చిన వాళ్ళ నైజం అదే కదా. పోలీసు ప్రభుత్వం జరిగిందంటే వీళ్ళు వెళ్ళి కొడితే చెప్పలతో పోలీస్ స్టేషన్ కదా కంప్లైంట్ ఇస్తే ఈ మీద కేసు కడతారు. జరిగిందంతా అదే కదా. పోయిన 5 సంవత్సరాలు జరిగిన సంవత్సరం అదే కదా. ఆ ప్రకారంగా
ఇతను కూడా వైఎస్ఆర్ కార్యకర్త అయినప్పటికీ కూడా కేసు ఇతని మీద పడితే వాళ్ళిద్దరి మధ్యన ఆ వైరం పెరిగింది. అది ఆ వైరం పెరిగి జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చే వాళ్ళ ఏదో గొప్పగా ఏదో చేసేద్దాం, ఏదో ఇతనికి ఏదో పాపం ప్రజల పట్ల ఏదో ప్రేమ విపరీతం ఉన్నట్టు అక్కడ పోయి. సో మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, మాకు కూటమి ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు ఎక్కడైనా చూడండి, మీరు నాయకులందరూ కూడా రైట్ అభివృద్ధి మీద ప్రభుత్వం పాలన ఏ రకంగా చేయాలని ఆలోచనతో రివ్యూ చేసుకుంటూ వెళ్తారు. అరే మొన్న ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రులు కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు మీ పనితీరు బాగలేదంటే 20 రోజులకే మీరు ఇంకా కష్టపడతారు అంటే 20 రోజులకే మీరు కష్టపడతలేదని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి నాయకుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు కొందరు మంత్రులు మీ పనితీరు బాగాలేదు మెరుగుపరచుకోండి అని అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గవర్నమెంటే బాగాలేదు అంటున్నాడు. మా ఆలోచన విధానం పరిగెత్తున్నాం. అదేనండి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే బాగాలేదు మార్చేయండి అన్నారు అనమాట. అందుకే ఒక్కరోజు వెంకటేశ్వర గారు నువ్వు వచ్చి వాళ్ళ తొమ్మిదినమ్మ అంటే ఇలాంటి చేస్తే ఉండముతాడండి. అలాగుంటది. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, మనతో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు టెలిఫోన్ లైన్, ఒకసారి మాట్లాడదాం. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం అండి. బ్రహ్మారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మీ ఏరియాకి వచ్చారు, వినుకొండ వెళ్ళారు. అక్కడేమో ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తానన్నారు. తర్వాత పథకాల గురించి కూడా చాలాసేపు మాట్లాడారు. నేనుంటే ఈ పాటికి 2 సార్లు బటన్ నొక్కేవాడిని అని ఏదో అన్నారు, సంథింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మీద ఇవాళ చేసిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు అధికారం నెల రోజులు లేకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టుందండి. నెల రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ కార్యక్రమం చేయలేదు, ఈ కార్యక్రమం చేయలేదు, అమ్మఒడి లేకపోతే ఇంటికి 15,000 వేయలేదు, రైతుకి 20,000 వేయలేదు, ఈ రకంగా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈయన 5 సంవత్సరాల్లో అమ్మఒడి ఎన్నిసార్లు వేసాడు, చేయూత ఎన్నిసార్లు వేసాడు, ఆసరా ఎన్నిసార్లు వేసాడు, రైతు భరోసా ఈ 12,000 ఇది ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఎన్నిసార్లు వేసాడు. మరి ఆ రోజు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి సినిమా డైలాగులు చెప్పాడే, మరి డాక్టర్ సుధాకర్ అప్పుడు ఆయనకి వినపడలేదా? ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన సుబ్రహ్మణ్యం కనపడలేదా? రేపల్ల అమర్నాథ్ గౌడ్ తన అక్కకి అన్యాయం జరిగి వేధింపులకు గురవుతుంటే తమ్ముడుగా భావోద్వేగం చెంది మరి పోరాడిన అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజున మరి ఈయన లేడా, ఆయన ఉన్నాడా, ఈయనకు వినపడలేదా, కనపడలేదా? సలీం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రోజు ఆయనకు వినపడలేదా, కనపడలేదా? ఒక ఇద్దరు రౌడీ షీటర్ల మధ్యలో గొడవ జరిగితే అదేదో ఒక రాష్ట్ర ఇష్యూ అయినట్టు, ఈ రాష్ట్రం ఏదో తగలబడుతున్నట్టు పోయి ఢిల్లీలో కాదు ఈయన పోయి లండన్ లో ధర్నా చేయమనండి. లండన్ కాదు, ఎలక్షన్ రేపు నవంబర్ లో ఉంది అమెరికాలో, అక్కడ చేస్తే బెటర్. అసలు ప్రజలు ఎంతమంది మా అమ్మాయిల్ని అత్యాచారాలకు గురయ్యి హత్యలకు గురైన రోజున ఈయన ఏ రోజున్న బయటకు వచ్చాడా ముఖ్యమంత్రిగా? ఈ రోజు ఒక రౌడీ షీటర్ లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అసాంఘిక శక్తి ఒక శాసనసభ్యుడు ఈవీఎంలు బగలగొట్టి జల్లయ్య లాంటి లేదు చంద్రయ్య లాంటి హత్యలు జరిగినప్పుడు ఈయన బయటికి రాలేదు. అంకుల్తో సహా విక్రమ్ మరి గురజాల నియోజకవర్గంలో 7 హత్యలు జరిగినప్పుడు, పల్నాడు ప్రాంతంలో హత్యలు జరిగినప్పుడు ఈయనకి కనపడలేదు. చిద్విలాసంగా నవ్వుకుంటూ మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోనని ఈయన జీవితంలో ఎప్పుడన్నా సరే ముఖ్యమంత్రిగా ఒక్క మాట మాట్లాడా చెప్పండి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మరి హత్య జరిగినప్పుడు వాడు ఎవడైనా కానీ వాడిని తీసుకొచ్చి లోపలేసింది. ఏం చేయాలి పార్టీ? అంతకన్నా ఏం చేయాలి? హత్య చేసిన వాడు ఎవడైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైన కారణాలు, వ్యక్తిగతమైన వీటితోటి హత్య జరిగితే, హత్య జరిగినప్పుడు మరి నిందితుడిని తీసుకొచ్చి లోపలేసింది కదా.
నీలాగా తాత్సారం చేయలేదు. ఈ రోజుకి మరి నీ ఎమ్మెల్యేలు నీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివిధ కేసుల్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్నప్పుడు కూడా మరి పోలీస్ శాఖ ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. 90% 99% హామీలు అమలు చేశానంటాడు. నీకు దమ్ము ధైర్యం మగతనం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, నీ 99% హామీలు ఏం అమలు చేసావో నువ్వు ప్రజలకు చెప్పాలి. ఆ 1% లేదు, ఆ 1% నువ్వు ఏం చేయలేకపోయావు అనేది కూడా ప్రజలకు చెప్పాలి, ఉత్తమ మాటలతో కాదు. రైట్. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు, లిక్కరు, ఇసుక దోపిడీల మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. మరి దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? ఆయన ఏమంటాడంటే రెచ్చగొడుతున్నారు, కావాలని హింసకు పురుగొలుపుతున్నారు, ఉసుగొలుపుతున్నారు అంటారు. మీరు ఇప్పుడు పల్నాడులో బాగా జరిగాయి, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు బాధితులే, మీ కార్యకర్తలు బాధితులే కదా, మీరేమన్నా ఉసుగొలుపుతున్నారా అట్లా ఎవరినైనా? అన్నీ సార్ చేస్తలు ఉడిగి మా నాయకుడు ఆదేశం ప్రకారం మేము అన్ని కట్టుకొని ప్రజల ఆవేశం, నా ఆవేశమే కాదండి, ఇంతమంది వేలాది మంది కార్యకర్తల మనోభావాల్ని కూడా నేను అణిచివేస్తూ వాళ్ళని సహకరించండి, మన ప్రభుత్వ విధానం ఇది కాదు, మన బాబు గారు ఇలా చెప్పారంటే వాళ్ళన్నిటికీ కట్టుబడి మరి ఈ రోజు ఎంత సంవేదనంగా శాంతియుతంగా వ్యవహరిస్తున్నారు. అదే బాబు గారి నోట ఇలాంటి సైకో మాటలే గాని వచ్చి ఉంటే ఈ రాష్ట్రం విధ్వంసం అయి ఉండేది. ఇలాగే వివేకానంద రెడ్డి హత్య జరిగితే చీమగుట్టినట్టు లేదు. రైట్ రైట్ ఎమ్మెల్యే గారు దానికి స్పందించలేదు. వివేకానంద రెడ్డి జయంతి ఒకటి జరిపావా, వర్ధంతి ఒకటి జరిపావా? నీకు ఎంతసేపు నేరస్తులు, రౌడీలు, గోండాల్ని కొమ్ముగాయటం, వాళ్ళకి ఏదన్నా జరిగితే ఈయన స్పందిస్తాడు గానీ మంచివాడు ఒకటి కోసం, మంచివాడి కోసం నువ్వు ఏదన్నా చేసేవా నీ జీవితంలో? రైట్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. హింస మంచిది కాదు, దాడులు మంచిది కాదు, ఎవరు చేస్తున్నారు ఏంటంటే 40 రోజుల్లో అటువైపు నుంచి అన్ని జరిగినాయి, ఇటువైపు నుంచి అన్ని జరిగినాయి. వాళ్ళేం తక్కువ తినలా. 3 హత్యలు 4 హత్యలు చేశారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ వాడు. కర్నూలులో మనం చూసాం, గుంటూరులో చూసాం కదా. సో అది ఒక పార్శ్వం. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా లేరు, ఇంకా వాళ్ళ లీనియన్స్ ఇస్తున్నారు. ఎవరైతే అప్పుడు ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, కార్యకర్తలకు ఇది కాస్త మొరాలిటీ ఇది ఇట్లాంటి లీనియన్స్ ఇస్తున్నారు అనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారినే తిడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు, ఇతర వీళ్ళు తిడుతున్నారు, సానుభూతి పనులు తిడుతున్నారు. అక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మీరే చేస్తున్నారు, నారాసురుడు అసురుడు రాక్షసుడు, ఇదే కథ కదా. ఏంటి మీ అబ్జర్వేషన్ దీని మీద? ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా ప్రజలు ఏమంటున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చారు, అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఆ తీర్పు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మావలోకనం చేసుకోవట్లా, ఇంట్రోస్పెక్షన్ అనేది మిస్ అయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు స్పందించి కార్యకర్తలని, ఇప్పుడు వారు అన్నారు కదా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు అన్నట్టుగా, ఆయన కనుక వదిలేస్తే చాలా బీభత్సం అయిపోద్ది, రాష్ట్రం అయిపోద్ది. కాబట్టి అనవసరంగా ఇదవుతుంది. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి ఆయన ఎప్పుడూ వ్యతిరేకి. అటువంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఒకటండి, అంటే లా అండ్ ఆర్డరు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వటం కానీ అప్పటికప్పుడు డిటేరియేట్ అవ్వటం కానీ ఉండదు. ఇది 5 సంవత్సరాల కొనసాగింపు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిని కొంచెం మెరుగు చేయాలంటే కొంత సమయం పడుతుంది. అది ఇమ్మీడియట్గా మంత్రదండం ఏమి ఉండదు కదా. కాబట్టి ఎందుకంటే మీకు 2 రకాలైనటువంటి ఇది జరిగిందండి. అంటే వైలెన్స్ అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. మన 5 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఆ వైలెన్స్ అనేది అది మీకు ఫిజికల్ వైలెన్స్ కనబడింది, వెర్బల్ వైలెన్స్ కూడా కనబడింది. వెర్బల్ వైలెన్స్ కి అసలు తెరదీసింది వైఎస్ఆర్సీపీ. మనం చూసాం విజయసాయి రెడ్డి గారు ట్వీట్లు అసలు ఆయనతోనే స్టార్ట్ చేశాడు. అసలు ట్వీట్స్ ఎంత దారుణంగా ఇస్తారనేటువంటిది ఆయన చూపించాడు. భాష
లోకేష్ ఆయన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఏంటంటే విజయంతో ఒక అహంకారపూరితంగా ట్వీట్లు ఇవ్వటం, అది ఒక వైలెన్స్. అది దట్ ఈస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ కదా. అది క్రమంగా కొడాలి నాని, అదేవిధంగా ఇంకా రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ వెర్బల్ వైలెన్స్ అనేది చూసిన తర్వాత ఫిజికల్ వైలెన్స్లోకి దిగిపోయింది. అట్లా రాష్ట్రంలో ఒక విషస్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు. దాని పర్యవసానమే ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దీనిని రైన్ చేయాలి, దీన్ని అరికట్టాలి, దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్గా పోతున్నారు అని మీరు అన్నట్టుగా తిడతాం. ఇవాళ రాష్ట్రం మీద బాధ్యత ఉందండి ఆయనకి. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని రక్షించడం కోసమే కదా ప్రజలు ఆయనకి ఈ అధికారం అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంత బాధ్యతారాహిత్యంగా ఉండడు ఆయన. అందుకని ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ఇవాళ కాకపోయినా రేపైనా గ్రహిస్తారు. ఈ రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి. అందరూ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి పర్టికులర్ ఇటువంటి విషయాల్లో. మీకు ఓల్డ్ సిటీలో మత కల్లోలాలని అణిచివేయడంలో కానీ, అసలు హైదరాబాద్లో రౌడీ షీటర్ అనేవాళ్ళు లేకుండా చేశారు కదా. ఇప్పటికే కొంతమంది ఆనాడు పెద్ద రౌడీలుగా చాలామైన అయిన వాళ్ళు ఇప్పుడేదో బిజినెస్లు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, మనకు తెలుసు. అంటే మళ్ళీ చరిత్ర అంటారేమో కానీ చెప్తున్నా. దాంతో పాటు 83 తర్వాత తెలుగుదేశం అధికారంలో లేనప్పుడే మత కల్లోలాలు జరిగినాయండి. అవును, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరగల. అందుకే గుర్తు చేస్తున్నా. 84లో పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిగినాయి ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు, ఎన్టీ రామారావు గారిని దించేశారు. తర్వాత మీకు 90లో అప్పుడు కాంగ్రెస్ చెన్నారెడ్డి గారిని దించేశారు. అట్లాగా ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో లేకపోయినా కూడా మత కల్లోలాలు జరిగినాయి, రౌడీ షీటర్లు. అదే లాస్ట్ కదా 89, 90లో చెన్నారెడ్డి గారిని దించడం కోసం రాజశేఖర రెడ్డి గారు చేయించిన మత కల్లోలాలు అనేది ఆయన ఆరోపణ చేశారు. అప్పుడు తీసుకున్న చర్యలతో మత కల్లోలాలు తగ్గిపోయినాయి. అక్కడక్కడ స్పొరాడిక్ గా జరిగితే 1-2 రోజుల్లో అదుపులోకి వచ్చాయి. ఒక్కసారిగా మీకు 30 రోజులు, 15 రోజులు, నెల రోజుల పాటు కర్ఫ్యూలో ఓల్డ్ సిటీ అంతా ఉండేటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మత కల్లోలాలని అణిచివేయడంలో కానీ, లేకపోతే అసలు మళ్ళీ ఎక్కడ రేజ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడం, రౌడీ షీటర్లను కంట్రోల్ చేయడం, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తీసుకురావడం, ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇటువంటి వాటిని గనక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ రకమైన హింస, అది ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు డజంట్ మ్యాటర్, అసలు ఈ రకమైన ఏంటండి ఆ రాక్షసత్వం ఏంటో నరకడాలు ఇవన్నీ ఎవరైనా కానివ్వండి పెట్టట్లేదు. దీనిని ఏంటంటే ఇప్పుడు ఇందాక పట్టాభి గారు, ఎందుకంటే ఆయన కూడా బాధితుడు కాబట్టి ఆయన కొంచెం ఆవేదన ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. కానీ కొంత సమయం కూడా పాటించాలి. ఎందుకంటే రాష్ట్రం మీద పెద్ద బాధ్యత ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. మీరు అన్నట్టుగా పెట్టుబడులు రావాలి, ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఉపాధి అవకాశాలు కావాలి. కాబట్టి వాళ్ళకి ప్రజలే తీర్పిచ్చారు. ప్రజాకోర్టులో వాళ్ళకి శిక్ష పడింది. తర్వాత ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల్లో కూడా ఇంకా వాళ్ళు నేను అనుకోవటం ఫర్దర్గా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యూజిక్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజల్ని ఎన్లైటన్ చేయాలండి. ఇవాళ చాలా సింపుల్. వెంకటేశ్వరరావు గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. చాలా మంచి అంశాలు ఈరోజు తీసుకెళ్ళి ఏ అంశాలను కనుక ప్రజల్లోకి పంపిస్తే, దినకర్ గారు కూడా ఈ అంశాలు కనుక ప్రజల్లో పంపిస్తే ప్రజల్లో ఒక ఆలోచన వస్తుందండి. అంటే ఇద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళు ఇద్దరు మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అంటే చంపడం చిన్న సంఘటన అంటలా నేను, వాళ్ళు అంటే ఒక చిన్న వ్యక్తిగతమైనటువంటిది, దానికి ఒక పార్టీ అధ్యక్షుడు వెళ్ళిపోవటం అనేటువంటిది రాజకీయంగా. కనీసం మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పంపాలి, అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే ఏంటి, దీన్ని వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని తెలుగుదేశం నాయకులు రెచ్చగొడుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, అసలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెళ్తాడు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా హత్యలకు గురయ్యారు, ఇంక్లూడింగ్ పరిటాల రవి గారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎప్పుడు జరగగానే ఇప్పుడు అక్కడ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళని పంపించి ఏదో నిజ నిర్ధారణ కమిటీ అని వేసి మేజర్ అయితే వెళ్తారు తప్ప కొంత
కానీ అసలు ఒక చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఏంటి ఇద్దరు మద్యం తాగారు. ఇప్పుడు వారు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు నేను కూడా అన్ని పేపర్లు చదివా, కేవలం కొన్ని పేపర్లు ఒక సైడ్ రిపోర్టింగ్ కాదు. 2 ఏళ్ల క్రితం ఇతను వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేశాడు. దాడి చేసిన దగ్గర నుంచి వాళ్ళ మధ్య వైషమ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని నడి రోడ్డు మీద ఒకడే చంపాడు. ఇది సిచ్యుయేషన్. దీన్ని ఎవరైనా ఖండిస్తారు. కానీ దీనిని పార్టీకి ఆపాదించి మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ స్టోరీ ఏంటండి? నాకు అర్థం కాదు. పోస్టర్లు వేసినట్టు వేశారు అంటే చేతిలో పేపర్ ఉంటే వేసేయటమేనా? అట్లా వివేకానంద రెడ్డి గారిని ఎవరో హత్య చేస్తే ఏ రేంజ్ లో అయితే వేశారు, ఇది కూడా అంతే. ఇది కూడా వేసేసి అంత పెద్ద ఏదో జరిగింది రాక్షసం అంట. అరే ఇప్పుడు ఎవ్రీబడి నోస్ అండి ఆయన కూడా లేదు. ఇప్పుడు నేను చిన్న 2-3 ఉదాహరణలు చెప్తాండి. ఒకసారి కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేలినాయి కదా, తెలుసు కదా. తెలిసి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవాలి. ఎప్పుడు ఆయన క్లీన్ చిట్ వచ్చేంత వరకు సిబిఐ నుంచి పరిటాల రవి గారిని తీసుకోవాలి మంత్రివర్గంలోకి. ఎందుకు ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి నేషనల్ లెవెల్లో, దానికి మనకు పెట్టుబడులు రావాలి, చెయ్యడు అనేది ఒక సందేశం ఇవ్వడానికి ఆయన తాపత్రయపడతా ఉంటారు 24 గంటలు. అట్లా లంపెన్ ఎలిమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకోవడం కూడా అంతే కదా. చాలా కంట్రోల్ చేసి, చాలా వెరీ కంట్రోల్, ఒక రకంగా చనిపోవడానికి కారణం కంట్రోల్ చేయడం అనేది కూడా ఆయన మీద ఆరోపణ. చంద్రబాబు నాయుడు మీద నింద ఉంది. అందువల్ల ఓవరాల్ గా ఏంటంటే స్టేట్ యొక్క బాగోగుల కోసం స్టేట్ బాగుండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా లా అండ్ ఆర్డర్ చెడగొట్టుకుంటారండి, చెడగొట్టుకుంటారు. అందులో అయిపోయింది ఇప్పుడు. కరెక్ట్. సో దీంట్లో మనతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు కూడా జాయిన్ అయ్యారు. అసలు ఆ గొడవ జరిగిన దాని మీద ఆయన ఏం చెప్తారు, అక్కడ ఏం జరిగింది అనేది. దాంతోపాటు అసలు ఈ స్టోరీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా వెళుతున్నారా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఈ రకంగా ఇమేజ్ని దెబ్బతీయడానికి ఏమన్నా? ఎందుకంటే గతంలో ఆయన హత్యాకాండ జరుగుతున్నప్పుడు గత 5 ఏళ్లలో ఏపీకి ఒక బ్రాండ్ పడింది, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి. సో అదే కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి లేకపోతే పరిశ్రమలు రావడము, పెట్టుబడులు రావడము ఇదంతా జరిగితే ఇక ప్రజలు